హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్టికల్స్ ఈజీగా రెగ్యులర్ కమ్యూనికేషన్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఆర్టికల్స్ అనేది ఒక ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీలో ముగ్గురు ఉంటారు, ఏ అండ్ ద. వీళ్ళు ముగ్గురు ఇంకా టూ ఫ్యామిలీస్గా డివైడ్ అవుతారు. సో దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ అస్ డెఫినైట్ అండ్ ఇండెఫినైట్ ఆర్టికల్స్. డెఫినైట్ ఆర్టికల్ కింద మనం ద యూస్ చేస్తాం, ఇండెఫినైట్ ఆర్టికల్ కింద ఏ అండ్ యూస్ చేస్తాం. ద ఎందుకు డెఫినైట్ ఆర్టికల్ అయింది, ఏ అండ్ ఎందుకు ఇండెఫినైట్ ఆర్టికల్స్ అయ్యాయి, ఈ త్రీ ఆర్టికల్స్ని మన రెగ్యులర్ కమ్యూనికేషన్లో ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మోస్ట్గా మన రెగ్యులర్ కమ్యూనికేషన్లో మాట్లాడేటప్పుడు యాన్ యూస్ చేయాలా, ఏ యూస్ చేయాలా, దా యూస్ చేయాలా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లియర్గా లేనప్పుడు. సో ఆ డౌట్ అనేది జస్ట్ విల్ రిమూవ్ ఫ్రమ్ దిస్ వీడియో, రైట్? విల్ గో ఇన్ టు ద టాపిక్. Now let's see here where to use the, where not to use the. Mostly the shouldn't be used before the names. We cannot use the Sridevi. We have to use Sridevi. The Vishakhapatnam. No. Vishakhapatnam. Before the games names, we shouldn't use the. So for this kind of things, we shouldn't use the. The మరి ఎక్కడ యూస్ చేయాలి? సో ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఉంది. సో వీ హ్యావ్ సర్టెన్ థింగ్స్ వేర్ వీ నీడ్ టు యూస్ ద. సో ఇక్కడ చూద్దాం, ద అనేది మనకి ఒక కామన్ నౌన్ ముందు యూస్ చేయాలి. ఈ కామన్ నౌన్ గురించి సెకండ్ టైం మాట్లాడినప్పుడు. సో వాట్ ఈస్ meant by common noun? We use the before a common noun which is mentioned for the second time. ఒక సెంటెన్స్లో ఆ కామన్ నౌన్ సెకండ్ టైం కనుక చెప్పినట్లయితే దెన్ వీ హ్యావ్ టు యూస్ ద. For example, we can see here one sentence, I met a lawyer yesterday. The lawyer was famous. Lawyer is a common noun. Though male, female, we call lawyer, doctor, teacher. So in that case, we call it as common noun. Before superlative adjectives. Superlative adjectives means when we are comparing one thing with many, we call it as superlative adjectives. ఈ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అనే వర్డ్స్ అనేవి లార్జెస్ట్, బిగ్గెస్ట్, హైయెస్ట్, స్మాలెస్ట్ ఇలాంటివన్నీ కూడా మనకి సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటాం. సో ఈ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ ఎప్పుడైతే మన సెంటెన్స్లో యూస్ చేస్తున్నామో, మాట్లాడినా మనం ఏదైనా రాసినా కానీ తప్పనిసరిగా ఆ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ముందు మనం ద అనేది మెన్షన్ చేయాలి. హీ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్లో అందరికన్నా ఈ అబ్బాయే టాలెస్ట్ అని చెప్పినప్పుడు ద టాలెస్ట్, ద బిగ్గెస్ట్, ద హైయెస్ట్ ఇలా యూస్ చేయాలి. షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. సో అందరికన్నా తనే అందంగా ఉందని చెప్పడానికి విన్ యూస్ షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. సో సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ మాట్లాడినప్పుడు కానీ ఆర్ రాసినప్పుడు వీ నీడ్ టు యూస్ ద బిఫోర్ ది సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. వెదర్ యూఆర్ స్పీకింగ్ ఆర్ రైటింగ్, వెన్ ఎవర్ యూ ఫీల్ లార్జెస్ట్, బిగ్గెస్ట్, హైయెస్ట్, స్మాలెస్ట్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఓకే, జస్ట్ యూ నీడ్ టు రిమెంబర్ ద యూస్ చేయాలి. దట్స్ ఇట్. బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్, వెన్ ఎవర్ వీఆర్ మెన్షనింగ్ ఫస్ట్, సెకండ్, సో ఇలాగ ఎప్పుడైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని మెన్షన్ చేస్తామో వాటి ముందు మనం ద అనేది యూస్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ చాప్టర్ విచ్ ఐ రెడ్. సో అలా ఫస్ట్, సెకండ్ అని ఎక్కడైనా యూస్ చేసినప్పుడు స్పెసిఫిక్గా ద అనేది మెన్షన్ చేయాలి. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఎనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ రైటింగ్, ఇట్స్ మస్ట్ వీ నీడ్ టు యూస్ ద బిఫోర్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేమ్. ద గిటార్, హీఈస్ ప్లేయింగ్ ద గిటార్, ద వైలిన్. సో ఇలా మనం ద అనేది యూస్ చేయాలి బిఫోర్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. The next one we have before a noun, when we mean something in particular. నౌన్ అనేవి చాలా ఉంటాయి. సో ఈ నౌన్ గురించి ప్రత్యేకంగా ఈ ఒక్క నౌన్ గురించి మాట్లాడినప్పుడు దెన్ వీ హ్యావ్ టు యూస్ ద. సో పర్టికులర్గా చాలా నౌన్స్ ఉన్నాయి, దెన్ వీ హ్యావ్ టు యూస్ ద బిఫోర్ దాట్ విచ్ వీ మీన్ స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ద రామన్ ఎఫెక్ట్, ద టీవీ, ద రేడియో అని రాసాం.
సో అక్కడ చాలా రేడియోలు ఉన్నాయి కానీ మనం ఒక రేడియో గురించే మాట్లాడుతున్నాం. దిస్ ఈస్ ద రేడియో విచ్ వాస్ పర్చేస్డ్ ఆన్ 2020. సో ఇలాగా మనం ఏదైనా పర్టికులర్గా ఒక నౌన్ గురించి మాట్లాడినప్పుడు వీ హ్యావ్ టు యూస్ ద. దిస్ ఈస్ ద చైర్ విచ్ వాస్ బ్రోకెన్ ఎస్టర్డే. సో ఇలాగా పర్టికులర్ చాలా చైర్స్ ఉన్నాయి కానీ ఒక చైర్ గురించే మాట్లాడు. చాలా ఏసీలు ఉన్నాయి కానీ ఒక్క ఏసీయే రిపేర్ ఉంది అని చెప్తున్నాం. సో ఇలాగ పర్టికులర్గా నౌన్స్ పర్టికులర్గా ఒక నౌన్ గురించి మాట్లాడినప్పుడు మనం ద యూస్ చేయాలి. విత్ యూనిక్ థింగ్స్, మనకి సన్, మూన్, ఎర్త్ అన్నీ ఒక్కొక్కటే ఉంటాయి కానీ మనం సన్, మూన్ అని యూస్ చేయకూడదు. వీ హ్యావ్ టు యూస్ వీటిని మనం యూనిక్ థింగ్స్ అంటాం. సో ఈ యూనిక్ థింగ్స్ యూస్ మాట్లాడినప్పుడు వీ హ్యావ్ టు ఆల్వేస్ మెన్షన్ దెమ్ విత్ ద. The sun rises in the east. The sun sets in the west. The moon is shining. సో ఇలా మనం ఏదైనా యూనిక్ థింగ్స్ గురించి మాట్లాడినప్పుడు వీ హ్యావ్ టు యూస్ ద. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ అవార్డ్స్, ఏదైనా అవార్డ్స్ గురించి మాట్లాడినప్పుడు వాటి ముందు కూడా మనం డెఫినెట్గా ద అనేది యూస్ చేయాలి. సో దిస్ ఈస్ అబౌట్ ద విచ్ ఈస్ కాల్డ్ యాజ్ డెఫినైట్ ఆర్టికల్. నౌ లెట్స్ సీ ఇంటూ indefinite article an. ఎందుకు an మనకి indefinite article అయింది? We can see here clearly. We use before singular common nouns that begin with consonant sounds. Consonant sounds means AEIOU. ఈ వావెల్స్ కాకుండా మిగతా ఆల్ఫాబెట్ ఏమైతే ఉంటుందో అవన్నిటిని మనం కన్సనెంట్ అంటాం. సో ఈ కన్సనెంట్ సౌండ్స్ ఉన్నవి, కన్సనెంట్ లెటర్స్ అండ్ కన్సనెంట్ సౌండ్ ఉన్నవి మాత్రమే మనం యూస్ చేయాలి. AEIOU వావెల్ అండ్ విత్ వావెల్ సౌండ్ ఉన్న వాటికి మాత్రమే యాన్ యూస్ చేయాలి. సో ఇది కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. లెట్స్ గెట్ క్లారిఫైడ్ విత్ దిస్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూస్తే మనకి స్కాలర్, స్కాలర్లో ఫస్ట్ మనకు వచ్చే లెటర్ ఎస్. ఈ ఎస్ అనేది ఒక కన్సనెంట్ ప్లస్ ఎస్, కన్సనెంట్ సౌండ్. AEIOU సౌండ్ అక్కడ లేదు. ఎస్ కన్సనెంట్ సౌండ్. ప్యారెట్, పి 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 ప్యారెట్, ప్యారెట్, ప్యారెట్. సో ఇది కన్సనెంట్ సౌండ్ కాబట్టి మనం ఏ యూస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే యూనివర్సిటీ, యూనివర్సిటీ, యూనియన్. యు అనేది ఒక వావెల్ కానీ యూకి సౌండ్ వావెల్ సౌండ్ లేదు. వీ హ్యావ్ ఎ కన్సనెంట్ సౌండ్. యూనివర్సిటీ యా సౌండ్ వస్తుంది, అందులో యూ సౌండ్ రావట్లేదు. దట్ మీన్స్ వావెల్ సౌండ్ లేదు, యా సౌండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రైట్ ఇన్ తెలుగు ఆల్సో యూ కెన్ యూస్ యా. యూనివర్సిటీ, యూనివర్సిటీ అని యూ అని మనం మెన్షన్ చేయం. యూనివర్సిటీ చిన్న స్లైట్ యా సౌండ్ వేర్ ఇట్ కెన్ కాల్ ఇట్ హ్యాస్ ఆల్ఫాబెట్ యూ. ఇది ఒక వావెల్ కానీ దీని సౌండ్ మాత్రం కన్సనెంట్ సౌండ్ ఉంది, అందుకే మనం ఏ యూస్ చేస్తాం. యూనియన్ కూడా సేమ్. యూ అనేది ఒక వావెల్ కానీ దాని సౌండ్ మాత్రం ఒక కన్సనెంట్ సౌండ్ ఉంది. యూనివర్సిటీ, యూనియన్. సో దట్ కేస్ బికాస్ దిస్ హ్యాస్ సౌండ్స్ ఆఫ్ consonant we need to use instead of using an. Okay, here we can see we use an before singular common nouns that begin with a vowel sound. an అనేది ఒక సింగులర్ కామన్ నౌన్స్ ముందు యూస్ చేస్తాం కానీ ఇది కూడా సేమ్ అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ ఏషియన్, ఏషియన్ అనేది ఒక వావెల్ అండ్ ఇట్ హ్యాస్ ఎ వావెల్ సౌండ్. అండ్ ఆర్, అండ్ ఆర్. సో ఇక్కడ హెచ్ అనేది ఒక కన్సనెంట్, కన్సనెంట్ హెచ్ కన్సనెంట్ వావెల్ కాదు కానీ ఈ ఆర్ అనేది సౌండ్ మనం యూస్ చేస్తున్నది ఒక వావెల్ సౌండ్. హెచ్ సౌండ్ మనం యూస్ చేయట్లేదు, వావెల్ సౌండ్ యూస్ చేస్తున్నాం ఈ వర్డ్కి.
So we use an R, not AR, right? We have to use an R ఎందుకంటే ఈ R యూస్ చేసినప్పుడు మనం యూస్ చేసే సౌండ్ vowel సౌండ్ యూస్ చేస్తున్నాం. హెచ్ అనేది కన్సనెంట్ కానీ దీని సౌండ్ యూస్ చేసేది vowel. సో వీ హ్యావ్ టు యూస్ an R. An ape. A is a consonant, sorry, A is a vowel and the sound is also vowel sound. An ape. An engineer. E is a vowel and the sound it also has vowel sound. An Indian. An Indian. I vowel and it has a vowel sound. Indian. Indian. Vowel sound. An MBA. M అనేది ఒక కన్సనెంట్. M ఒక కన్సనెంట్ కానీ M ముందు మనం and రాసాం. ఎందుకంటే M sound is having a vowel sound. M is having a vowel sound. Is a sound of a vowel. It's not a sound of consonant. Letter మాత్రం మనకి M consonant కానీ దీంట్లో ఉన్న sound vowel sound. So we are using an MBA. Right? So this is about definite and indefinite articles. Thank you for being patient listeners. Please subscribe.